తెలంగాణ డిఎస్సి ఉపాధ్యాయ ఉద్యోగమే మీ లక్ష్యమా? రాష్ట్రంలోనే పుస్తకాలు మరియు ఆన్లైన్ రంగంలో అగ్రగామి అయినటువంటి ఎస్ పబ్లికేషన్స్ డిఎస్సి 2024 ఎస్జిటి లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ను కేవలం 2499 రూపాయలు మాత్రమే. ఈ ఆఫర్ కేవలం 3 రోజులు మాత్రమే. లైవ్ మెంటర్షిప్ జాయిన్ అవ్వడానికి ఎస్ పబ్లికేషన్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కాంటాక్ట్ 8070555777 and 9032064822. వెల్కమ్ టు ఎస్ పబ్లికేషన్స్. సో మనకు అతి త్వరలో తెలంగాణలో జూన్ మంత్లో ఫిలిమ్స్ జరగబోతున్నది. అదేవిధంగా ఆగస్టులో మనకు గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఉన్నది. సో ఈ నేపథ్యంలో జనవరి టు మార్చ్ రౌండప్ న్యూస్ ఇష్యూస్ని అనేక మంది ఆస్పిరెంట్స్ కోరిన మేరకు అందిస్తూ ఉన్నాం. సో ఇది సెషన్ల వారీగా మీకుంటుంది. సో ఈరోజు మనం జనవరి టు మార్చ్ 2024 వార్తల్లో నిలిచిన అంతర్జాతీయ సంస్థలను చూద్దాం. ఇదే విధంగా మనకు వార్తల్లో నిలిచిన దేశాలు మరొక సెషన్ రూపంలో, జాతీయ అంశాలు అండ్ ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేరు సెషన్లలో మీకు అందిస్తూ ఉంది. సో అత్యంత సమగ్రంగా అందిస్తున్న ఈ క్లాసెస్ని మీరు వింటే కంపల్సరీగా ఇందులోంచి మనకు మ్యాక్సిమం స్కోర్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే సంస్థలు. సో న్యూయార్క్లో మనకు ఐక్యరాజ్య సమితి ఉంటుంది, అదేవిధంగా యుఎన్ ఉమెన్ ఉంటుంది, యుఎన్డిపి ఉంటుంది, యూనిసెఫ్ ఉంటుంది. ఇలా చాలా ఆర్గనైజేషన్స్ అన్నమాట న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తాయి. సో మొదలు మనం న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే సంస్థలన్నింటినీ చూసి ఆ తర్వాత మనం వాషింగ్టన్ అండ్ ఆ తర్వాత యూరప్లో వివిధ ప్రాంతాలు జెనీవా, ప్యారిస్ ఇట్లా ప్రతి ఒక్క ప్రాంతం తీసుకొని ఆ ప్రాంతంలో ఉన్న సంస్థలు అవి వార్తల్లో ఉంటే ఎందుకు వార్తల్లో ఉన్నాయి, ఏ విధంగా ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ అడుగుతారనేది చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ ఉమెన్, మహిళల స్థితికి సంబంధించిన కమిషన్. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మహిళల స్థితికి సంబంధించిన కమిషన్. ఇది మనకు 2 అంశాల రీత్యా వార్తల్లో ఉన్నది. గడిచిన 3 నెలల కాలంలో జనవరి టు మార్చ్ 2024లో 2 సందర్భాల రీత్యా వార్తల్లో ఉన్నది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ ఉమెన్కు సౌదీ అరేబియా నేతృత్వం వహించనున్నది. చాలా దేశాలు అభ్యంతరం వ్యక్తం చేసినాయి. కారణం ఏంటంటే సౌదీ అరేబియాలోనే మహిళా సమానత్వం అనేది అంతగా లేదు, అలాంటి దేశాన్ని ఏ విధంగా చూస్ చేస్తారా అని ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు. బట్ సౌదీ అరేబియా మారుతున్నామని చెప్పి కూడా పేర్కొన్నది. ఆ విధంగా మనకు ఒక అంశం రీత్యా వార్తల్లో ఉన్నది. ఏమని అడగవచ్చు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అంటే కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ ఉమెన్కు నేతృత్వం వహిస్తున్న దేశమేది అని అడగవచ్చు. రైట్, సౌదీ అరేబియా. నెక్స్ట్ మళ్ళీ ఇదే కమిషన్ మనకు వార్తల్లో ఉంది. సో కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ ఉమెన్, ఈ రెండవ అంశం మనకు భారతదేశం రీత్యా వార్తల్లో ఉన్నది. ఏంటి అని అంటే సో యునైటెడ్ నేషన్స్కు సంబంధించి ఉంటుంది ఈ వ్యవస్థ. ఇది యూకేలో కూడా ఈ వ్యవస్థ, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన వ్యవస్థ యూకేలో కూడా పనిచేస్తూ ఉంటుంది. రైట్, ఐక్యరాజ్య సమితి తరఫున యూకేలో పనిచేస్తుంది. దానికి ప్రతినిధిగా ఇషానీ బెండాలే నియామకమయ్యారు. ఓకే, కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ ఉమెన్కు యూకేలో ఉన్న కార్యాలయానికి ఎవరు నేతృత్వం వహించనున్నారంటే ఇషానీ బెండాలే. మరి వీరెవరు అనంటే భారతదేశం పూణేకు చెందిన వ్యక్తి అన్నమాట. సో ఈ విధంగా కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ ఉమెన్ అనేది 2 సందర్భాల్లో వార్తల్లో నిలిచింది. రైట్, సో ఈ విధంగా ఈ అంశం ఉన్నది. నెక్స్ట్, సో కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ ఉమెన్ 2 అంశాల రీత్యా వార్తల్లో ఉన్నది. మనం రెండింటిని చూసాం. అండ్ ఆ తర్వాత 3వ వార్తాంశాన్ని చెప్తున్నాను, యుఎన్ వరల్డ్ రిస్టోరేషన్ ఫ్లాగ్షిప్స్. సో చాలా ముఖ్యమైన న్యూస్ ఇష్యూ ఇది. సో ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ విధ్వంసానికి గురైన ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఒకప్పుడు ఉన్న చెరువులు కానీ అటవీ సంపద కానీ కనపడకుండా ఉండవచ్చు. సో ఎందుకనంటే మనకు జనాభా పెరుగుతుంది, ఆవాసాలు పెరుగుతున్నాయి. సో ఆ మేరకు మనకు జలభాగాలు, అడవులు తగ్గిపోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మరి రైట్ పర్యావరణానికి అనుకూలంగా ఉండే వాటిని కొందరు రీస్టోర్ చేశారు, పునరుద్ధరించారు. సో ఆ విధంగా పునరుద్ధరణకు గురైన ప్రపంచంలోనే అత్యంత మెరుగైన
ప్రాజెక్టులను యుఎన్ఓ ప్రకటించింది. మనకి ఏ విధంగా క్వశ్చన్ ఇస్తారు, ఇటీవలే ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన రీస్టోరేషన్ ప్రాజెక్టులలో ఉన్నవి ఏవి, లేనివి ఏవి, సో ఆ విధమైన ప్రశ్నలు మనకు ఇస్తారు, రైట్. సో అవి మనం మ్యాప్ పాయింటింగ్ సహాయంతో నేర్చుకుందాము. ఇలాంటివి మనం నేర్చుకునేటప్పుడు ఇదే కాదు, ఈ అంతర్జాతీయ సంస్థను నేర్చుకునేటప్పుడు కూడా మ్యాప్ సహాయం తీసుకోవాల్సి ఉంటుంది. ఏ విధంగా తీసుకోవాలో కూడా నేను మీకు డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫ్లాగ్షిప్ ప్రాజెక్టుకు సంబంధించినవి చూద్దాము. ఫ్లాగ్షిప్ ప్రాజెక్టుకు సంబంధించినవి, సో ఇది భూమధ్య రేఖ అవుతే మనకు నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, సో అట్లాంటిక్ ఓషన్, యువతల యూరప్, ఆఫ్రికా అండ్ ఏషియా. సో ఈ విధంగా ఇక్కడ మనకు ఆస్ట్రేలియా ప్రాంతం ఉంటుంది, రైట్. సో మొత్తం ప్రపంచవ్యాప్తంగా 7 ప్రాజెక్టులను పునరుద్ధరించడంలో సామర్థ్యాన్ని ప్రదర్శించారు అని చెప్పి మనకు ఐక్యరాజ్య సమితి చెప్పింది. మరి ఏంటి ఆ ప్రాజెక్టులు అని అంటే, ఇక్కడ నేపాల్ దేశంలో టెరాయ్ భూములు, నేపాల్ దేశంలో టెరాయ్ భూములు, వివరణ తర్వాత ఇస్తాను. నెక్స్ట్ శ్రీలంక దేశం ఉన్నది కదా, అక్కడ మడ అడవులు, మాంగ్రూస్ అని అంటాం, మాంగ్రూస్. సో ఇట్లాగే నేర్చుకోవాలి. టెరాయ్, మాంగ్రూస్ అట్లా బైహెడ్ చేయొద్దు. నేపాల్లో ఒకటి, శ్రీలంకలో ఒకటి, ఇక్కడ ఇండియాకు పాకిస్తాన్కు మధ్య లైక్ ఇండస్, సింధు నది, సింధు నది అయిపోయినాయి కదా. భారత్కు 3 వైపులా ఉన్నాయని గుర్తుపెట్టుకోండి, నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్ 3 వైపులా, రైట్. అండ్ మెడిటెర్రానియన్ సీ, మధ్యధరా సముద్రము, ఇక్కడ కూడా మనకు అడవులు అన్నమాట, ఫారెస్ట్ రీస్టోరేషన్ అన్నీ కూడా వివరణిస్తాను. నెక్స్ట్ ఆఫ్రికాలో మనకు వ్యవసాయ భూమి, అగ్రికల్చర్ ల్యాండ్, ఎట్ ద సేమ్ టైం సో సారీ డ్రై ల్యాండ్ అంటే పొడి భూమి, అదేవిధంగా ఫారెస్ట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ సౌత్ అమెరికన్ కాంటినెంట్లో మనకు ఇకోవాన్ అనే సంస్థ, ఇది సంస్థ పేరు. వీళ్ళు ఏసియాన్ అని చెప్పి ఒక ఉద్యమం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నారు, రైట్. స్థానికుల సహాయంతో ఈ సంస్థ ఈ వ్యవసాయ అడవులను సంరక్షించడం, అడవులను పునరుద్ధరించడం ఈ ప్రాజెక్టులు చేపట్టింది. సో ఇప్పుడు ఏమేమి గుర్తుకు రావాలి, మనకు 7 ప్రాజెక్టులు. సో నేపాల్ ఒకటి, శ్రీలంక ఒకటి, పాకిస్తాన్ ఒకటి, మధ్యధరా సముద్రం, ఆఫ్రికాలో 2, దక్షిణ అమెరికా ఖండంలో 1, రైట్. సో ఇది మొదలు ఈ ఐడియాతో ఉండాలి. నెక్స్ట్ ఒక్కొక్కటి చూద్దాం. మనకు తెలిసిందే హిమాలయ ప్రాంతాల్లో బాబర్, బంగర్, టెరాయ్ ఇట్లాంటి భూములు ఉంటాయి. నేపాల్ దేశంలో ఈ టెరాయ్ భూములు విధ్వంసానికి గురి అయినాయి. సో వరదలు గురి కావడం కానీ, నేల క్రమక్షయం చెందడము, కోసుకుపోవడం, ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రత్యేకమైన చర్యలతో వీటిని పునరుద్ధరించారు. సో ఈ విధంగా కేవలం నేపాల్ మాత్రమే కాకుండా కొంత భారత భూభాగం కూడా ఈ టెరాయ్లో భాగంగా పునరుద్ధరణకు గురి అయింది. సో ఈ విధంగా ప్రపంచంలో పునరుద్ధరణ చెందిన 7 అత్యుత్తమ ప్రాజెక్టుల్లో నేపాల్కు సంబంధించి ఏది చేరింది అని అంటే టెరాయ్ భూమి చేరింది. సో ఆ విధంగా ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు మాంగ్రూస్ అని అంటే మనం తెలుగులో మడ అడవులు అంటాం. ఎక్కడైతే సముద్రం నేలను తాకుతుందో సహజంగా పెరిగే ఆవరణ వ్యవస్థ ఇది. భారతదేశంలో కూడా తీరం వెంబడి మడ అడవులు ఉన్నాయి. వెస్ట్ బెంగాల్లో సుందర్బన్స్లో చాలా దట్టంగా ఉన్నాయి, ఒరిస్సాలో ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఈ విధంగా తీరం అంతటా వ్యాపించి ఉన్నాయి. మరి ఈ మడ అడవులు అనేవి సహజమైన రక్షణను కల్పిస్తాయి. సో సునామీ నుంచి కూడా ఇవి రక్షణ కల్పిస్తాయి అన్నమాట. అంటే ఆ నీళ్లు పెద్ద ఎత్తున చొచ్చుకు రాకుండా అడ్డుకునే సామర్థ్యం వీటికి ఉంటుంది. సో అలాంటి మడ అడవులు విధ్వంసానికి గురి అయితే ఐక్యరాజ్యసమితి సూచన మేరకు వీళ్ళు పునరుద్ధరించినారు. ఆ విధంగా శ్రీలంకలో మడ అడవులు అన్నవి పునరుద్ధరణ గురై ఈ జాబితాలో చేరాయి. నెక్స్ట్ సింధు నది 2022లో పెద్ద ఎత్తున వరదలు సంభవించిన ప్రాంతం ఈ సింధు నది ప్రాంతం. ఈ వరదలకు అనంతరం ఐక్యరాజ్యసమితి సూచించింది ఇంత వరద రావడానికి కారణం ఆక్రమణలు, నదీ ప్రవాహాన్ని ఎక్కడ అడ్డుకునే నిర్మాణాలు ఉండరాదని చెప్పిన నేపథ్యంలో సింధు నదికి
హక్కులు కల్పించినారు, చట్టబద్ధమైన హక్కులు. ఓకే, సింధు నదికి చట్టబద్ధమైన హక్కులు కల్పించినారు. సో చట్టబద్ధమైన హక్కులు అంటే నదీ సహజ ప్రవాహాన్ని అడ్డుకునేలా నిర్మాణాలు ఎవరు చేపట్టినా అది చట్ట వ్యతిరేకం, వాళ్ళకు వ్యతిరేకంగా చర్య తీసుకుంటారనమాట. సో ఈ విధంగా మరి ఇది కొత్త ఏం కాదు. ఈ ప్రపంచంలో ఒక నదికి మొట్టమొదలు హక్కు ఇచ్చిన దేశం న్యూజిలాండ్ దేశం. అదేవిధంగా బంగ్లాదేశ్ దేశం తన భూభాగంలోని అన్ని నదులకు చట్టబద్ధమైన హక్కులు ఇచ్చింది. భారతదేశంలో ఉత్తరాఖండ్ హైకోర్టు మనకు గంగా యమునా నదులకు చట్టబద్ధమైన హక్కులను కల్పించింది. సో ఈ విధంగా చట్టబద్ధమైన హక్కులు అనేవి ఉంటాయి. సో మనకు ఓకే, ఈ పాటికి ఎవరైనా ఆన్సర్ చేసే ఉంటారనుకుంటున్నాను. ఈ ఈక్వెడార్ అనే దేశము చట్టబద్ధమైన హక్కులు అటవీ జంతువులకు కల్పించింది. సో ఈ విధంగా మనకు పాకిస్తాన్ దేశం సింధు నదికి సంబంధించి ఉన్నది. సో ఇప్పుడు నేపాల్ అనగానే టెర్రాయి భూములు, శ్రీలంక మంగ్రూవ్స్ అండ్ పాకిస్తాన్ సింధు నది. ఓకే, దాని పరివాహక ప్రాంతాన్ని పరిరక్షించినారు. సో ఈ మూడు అయిపోయాయి. మధ్యధరా సముద్రం ఈ సమీపంలోని అడవి అన్నమాట. లెబనాన్ దేశము, తుర్కీ దేశం ఇలాంటి దేశాలన్నీ కూడా సంయుక్తంగా ఇక్కడి అడవి ప్రాంతాన్ని పునరుద్ధరించడంలో, పరిరక్షించడంలో కృషి చేశారు. సో దీంతో ఇది మెరుగైంది. ఈ నేపథ్యంలోనే ఇది కూడా వరల్డ్స్ 7 బెస్ట్ ప్రాజెక్ట్స్లలో చేరింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఆఫ్రికాలో 2 ఉన్నాయి. డ్రై ల్యాండ్ అన్నమాట, ఇక్కడ ఉండే పొడి భూమి. సో ఈ పొడి భూమి గాన విధ్వంసానికి గురైతే ఇది పర్యావరణం పైనే కాదు, ఇక్కడ ఉండే ప్రజల జీవితం పైన కూడా, ఆర్థిక జీవనంపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఈ నేపథ్యంలో యుఎన్ఓ సూచన మేరకు దీన్ని పటిష్టంగా పునరుద్ధరించారు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడి అటవీ. సో భూమధ్య రేఖకు దగ్గరగా ఉండే ఏ ప్రాంతంలో అయినా సరే మనకు దట్టమైన అడవులు ఉంటాయన్న సంగతి తెలిసింది. సో అలాంటి దట్టమైన అడవులు ఉన్న ఈ ప్రాంతాన్ని ఇక్కడ కూడా పునరుద్ధరించారు. ఇది కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నది. అండ్ చిట్ట చివరన మనకు దక్షిణ అమెరికా ఖండంలో ఇకోవాన్ అనే సంస్థ ఆధ్వర్యంలో మనకు ఈ అటవీని పరిరక్షించడం, వ్యవసాయ భూమికి సంబంధించిన ఉద్యమాలు జరిగి అక్కడ ఇవన్నీ కూడా ప్రభావానికి గురై మెరుగయ్యాయి. సో ఈ నేపథ్యంలో దీనికి కూడా వరల్డ్స్ బెస్ట్ రిస్టోరేషన్, ప్రపంచ అత్యుత్తమ పునరుద్ధరణ ప్రాజెక్టుల్లో చోటు కల్పించినారు. రైట్. సో ఈ 7 నేర్చుకునే పద్ధతి ఇది. సో నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్, మెడిటరేనియన్, ఆఫ్రికాలో 2, దక్షిణ అమెరికాలో 1, ఫినిష్. సో మీరు ఇదే అంతర్జాతీయ సంస్థలకు కూడా ఇట్లాగే అప్లై చేసి నేర్చుకోండి. సో ఏ విధంగా అంటే ఇప్పటిదాకా మనం ఏం చూసినాం, న్యూయార్క్ కేంద్రంగా చూస్తున్నాం. న్యూయార్క్ కేంద్రంగా 3 నెలల వార్తలు ఒకే చోటు ఉన్నాయి కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ ఉమెన్ అని ఇట్లా వేసుకొని 2 సందర్భాల్లో సౌదీ అరేబియా, పూణేకి చెందిన మహిళ. నెక్స్ట్ యుఎన్ రీస్టోరేషన్ ప్రాజెక్ట్, ఇది 1, ఇది 2, ఆ తర్వాత 3వది. ఇక్కడ ఎన్ని న్యూస్ ఇష్యూస్ వస్తాయో ఆ న్యూస్ ఆ బ్లాక్లో మనం రాసుకోవడం ద్వారా 1-2 సార్లు చూస్తే 3 నెలలు 4 ఎంత కాలం అయినా కూడా మనకి ఈజీగా గుర్తుంటాయి అన్నమాట. రైట్. సో ఇది 3వ ఇష్యూ. నెక్స్ట్ యుఎన్ స్టాటిస్టికల్ కమిషన్, ఐక్యరాజ్య సమితి గణాంక వ్యవస్థ. ఇది ఈ ఐక్యరాజ్య సమితి గణాంక వ్యవస్థకు భారతదేశం ఎంపికైంది. జనవరి 1, 2024 నుంచి భారత సభ్యత్వం అనేది ప్రారంభమైంది. యుఎన్ స్టాటిస్టికల్ కమిషన్ అని అంటారు. రైట్. సో భారతదేశం చాలా అంతర్జాతీయ వ్యవస్థలకు ఇప్పుడు ఎన్నికయింది. ఇప్పుడు భారతదేశం మనకు ఈ కాగ్, ఈ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఎక్స్టర్నల్ ఆడిటర్ పానెల్లో కూడా భారత కాగ్ ఈయన వైస్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినారు. ఫ్రాన్స్ దేశం చైర్మన్ బాధ్యతలో ఉన్నది. యుఎన్ స్టాటిస్టికల్ కమిషన్ కూడా జనవరి 1, 2024లో సభ్యత్వాన్ని పొందింది. అంటే 4 సంవత్సరాల పాటు ఈ సభ్యత్వం భారతదేశానికి ఉంటుంది. ఓకే. సో ఈ విధంగా మనకు ఓకే ఈ ఐక్యరాజ్య సమితి ఓకే యాజ్ ఏ హోల్ ఐక్యరాజ్య సమితి మనకు ఈ అంశాల రీత్యా వార్తల్లో ఉంది. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ. 193 దేశాలకు సభ్యత్వం ఉంటుంది ఇందులో. మరి ఈ సంస్థ ఎందుకు మనకు వార్తల్లో ఉన్నది అని అంటే, ఫస్ట్ యుఎన్ అడాప్ట్స్ ఫస్ట్ గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెజల్యూషన్. సో చాలా ముఖ్యమైనది. ప్రపంచపు మొట్టమొదటి కృత్రిమ మేధా తీర్మానాన్ని ఆమోదించింది. ప్రపంచపు మొట్టమొదటి కృత్రిమ మేధా
కృత్రిమ మేధ తీర్మానం ఎవరు ఆమోదించినారు అంటే ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ. సో ఈ కృత్రిమ మేధాను ఉపయోగించి వైద్య రంగంని, విద్యారంగాలను వీటిని మరింత పటిష్టం చేయాలి. ఎట్ ద సేమ్ టైం ఈ కృత్రిమ మేధ అనేది మానవులకు ఎక్కడైతే ప్రయోజనాలను దెబ్బతీస్తుందో అలాంటి వ్యవస్థల్లో వినియోగించకూడదు, అలాంటి వ్యక్తుల చేతికి వెళ్ళకూడదు, అలాంటి వ్యవస్థల చేతికి వెళ్ళకూడదు. అండ్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ఉద్యోగాల సృష్టి జరగాలి కానీ ఉద్యోగ నష్టం జరగకూడదు. ఇలాంటివన్నీ కూడా ఈ తీర్మానంలో ఉన్నాయి. రైట్. సో మీకు ఇక్కడ 3 అంశాలు చెప్తాను. కృత్రిమ మేధకు సంబంధించి మొట్టమొదటి తీర్మానం చేసిన వ్యవస్థ ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ అయితే, కృత్రిమ మేధకు సంబంధించి రెగ్యులేషన్స్, నియంత్రణలను ప్రవేశపెట్టిన వ్యవస్థ ఏదంటే యూరోపియన్ యూనియన్. అదేవిధంగా కృత్రిమ మేధకు సంబంధించి మొట్టమొదటి ప్రకటన, డిక్లరేషన్ అంటే మాత్రం మనకు బ్లెట్చెలీ డిక్లరేషన్. సో తీర్మానము అంటే యుఎన్జిఏ, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. అదేవిధంగా కృత్రిమ మేధకు సంబంధించిన నియంత్రణ, రెగ్యులేషన్ అంటాడు. రెగ్యులేషన్ అంటే యూరోపియన్ యూనియన్ వాళ్ళు రెగ్యులేషన్ చేశారు, క్రమబద్ధీకరించారు. రైట్. అండ్ అదేవిధంగా ఈ కృత్రిమ మేధకు సంబంధించిన ప్రకటన. ఓకే, ప్రకటన అంటే బ్లెట్చెలీ ప్రకటన. బ్లెట్చెలీ అనేది మనకు యూకేలో ఉంటుంది, బ్లెట్చెలీ ప్రకటన. రెండవది న్యూఢిల్లీ ప్రకటన, మూడవది హిరోషిమా ప్రకటన. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. రైట్. సో మరి ఓకే, ఇదొక అంశం. జనరల్ అసెంబ్లీకి సంబంధించి ఇదొక అంశం. మరి జనరల్ అసెంబ్లీకి ఇప్పుడు 78వ ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ కొనసాగుతున్నది. ఇది సెప్టెంబర్ 2023 స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 2024లో ఈ 78వ సెషన్ ముగియబోతున్నది. మరి ఈ సెషన్కు డెన్నిస్ ఫ్రాన్సిస్ నేతృత్వం వహిస్తున్నాడు. ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశానికి చెందినవాడు. ఆయిల్ స్పిల్, ఓకే, చమురు మనకు అనుకోకుండా సముద్రంలో కలవడంతో ఈ దేశంలో ఇటీవలే అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటించినారు. సో మరి ఈ డెన్నిస్ ఫ్రాన్సిస్ అనే అతను జనవరి 22 నుంచి జనవరి 26 వరకు 2024 అంటే ఈ సంవత్సరం ఆయన భారత్లో పర్యటించినారు. సో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో రీఫార్మ్స్ రావాలి, సంస్కరణలు రావాలి అని డిమాండ్ చేశారు. భారత్కు కూడా శాశ్వత సభ్య దేశాల జాబితాలో చోటు కల్పించాలి అని కూడా ఆయన భారత్కు మద్దతు ఇచ్చినారు. సో ఈ విధంగా మనకు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ వార్తల్లో ఉన్నది. నెక్స్ట్ మనకు యుఎన్ఎస్సి, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి. 5+10 మెంబర్స్ మనకు సభ్యత్వాన్ని కలిగి ఉంటారు. 5 శాశ్వత సభ్య దేశాలు వీటో అధికారాన్ని కలిగి ఉంటాయి, 10 తాత్కాలిక సభ్య దేశాలు. మరి భారతదేశానికి ఎన్నిసార్లు ఈ తాత్కాలిక సభ్యత్వం ఇందులో దక్కిందో మీకు తెలిస్తే షేర్ చేయండి. ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతాను, ఇది చాలామంది చేస్తాను నాకు తెలిసి. ఓకే, ఈ యుఎన్ఎస్సికి ఒక్కొక్క నెల ఒక్కొక్క దేశం నేతృత్వం వహిస్తుంది. మరి భారతదేశం నేతృత్వం వహిస్తున్నప్పుడు రైట్ ఏ రోజున మన ప్రధానమంత్రి ప్రసంగించినారు, ఆ డేట్ ఇంపార్టెంట్ అనమాట. సో భారత ప్రధాని అంటే యుఎన్ఎస్సికి భారత్ నేతృత్వం వహిస్తూ ఉన్నప్పుడు భారత్ సంభాషించింది, మాట్లాడింది, భారత ప్రధాని మాట్లాడారు. ఆ మాట్లాడిన ప్రధాని ఎవరు, ఆ డేట్ ఏంటి? ఓకే, ఈ 2 కూడా మనకు మీరు షేర్ చేయండి. రైట్. సో మరి ఎందుకు వార్తల్లో ఉందంటే G4 మోడల్ ఫర్ యుఎన్ఎస్సి రీఫార్మ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ G4 ఏంటంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సంస్కరణలు రావాలి, మాకు కూడా వీటో అధికారం ఇవ్వాలని చెప్పి కోరుతున్న దేశాలు. అలా కోరుతున్న దేశాల్లో 4 దేశాలు కలిసి G4 కూటమిగా ఏర్పడ్డాయి. ఇది భారతదేశం, ఇండియా ఉన్నది దీంట్లో, జపాన్ ఉన్నది దీంట్లో, అదేవిధంగా ఇండియా జపాన్తో పాటు మనకు బ్రెజిల్ ఉన్నది అండ్ జర్మనీ దేశం కూడా ఉన్నది. సో ఈ విధంగా మనకు ఇండియా, జపాన్, బ్రెజిల్, జర్మనీ దేశాలు ఉన్నాయి. ఇది G4. ఈ G4 కూటమి తరఫున, G4 దేశాల తరఫున మనకు ఓకే యుఎన్ఎస్సిలో రీఫార్మ్స్ను ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి భారతదేశం ఒక నమూనాను ప్రకటించింది. ఓకే, సో ఇండియా ఒక నమూనాను ప్రకటించింది. సో ఇలాంటివన్నీ ఎప్పుడు మ్యాప్ పాయింటింగ్ సహాయంతోనే నేర్చుకోండి. మరి భారతదేశం ప్రకటించిన నమూనా ఏంటంటే ఈ నార్త్ అమెరికా, సౌత్ అమెరికా మధ్యలో లాటిన్ కంట్రీస్ అండ్
ఓకే, ఇది యూరప్ అనుకుంటే ఇది ఈస్టర్న్ యూరప్, ఇది వెస్ట్రన్ యూరప్, అండ్ ఆఫ్రికా అండ్ ఏషియా పసిఫిక్. సో ఈ ప్రాంతాన్ని కలుపుకొని ఇక్కడి వరకు దాదాపుగా మనకు ఏషియా పసిఫిక్ అన్నమాట, ఏషియా పసిఫిక్. సో ఇప్పుడు ఇండియా ఏమంటుంది, ఇది 5+10 ఉన్నాయి. ఓకే, ఇప్పుడున్న ప్రజెంట్ స్ట్రక్చర్లో మనకు 5+10 15 ఉన్నాయి. సో భారతదేశం ఏమంటుంది, ఓకే +6 కావాలి అంటుంది. ఓకే, సో ఇక్కడ 6 కావాలి అంటే ఇక్కడ మొత్తం 11 అవుతాయి. సో టోటల్ మనకు 25 to 26 కావాలి. ఓకే, 26 కావాలి. సో ఇప్పుడు 25, 26 కావాలంటే ఆల్రెడీ 11 ఉన్నాయి. ఓకే, 11 ప్లస్ మనకు ఓకే ఆల్రెడీ 15 ఉన్నాయి, 25 to 26 కావాలి. 6 ఇక్కడ వచ్చినాయి కాబట్టి రిమైనింగ్ అనమాట. సో సింపుల్ ఓకే లెక్కలు ఇవన్నీ రైట్. మనకు ఇవి 11 అవుతాయి కాబట్టి 9, 14 ఒక 14 to 15 కంట్రీస్ ఇక్కడ యాడ్ చేయాలి. అంటే ఆల్రెడీ 10 ఉన్నాయి కాబట్టి ఒక 4 to 5 కంట్రీస్ యాడ్ చేయాలి. ఒక 4 to 5 కంట్రీస్ ఓకే 4 to 5 కంట్రీస్ యాడ్ చేయాలి, 5 to 6 కంట్రీస్ యాడ్ చేయాలి అని చెప్పింది. సో మొత్తంగా ఈ విధంగా ఈ ఉన్నదానికి ఎగ్జిస్టింగ్ అనమాట. ఇప్పుడు 15 అయినాయి అనుకోండి, మనకు 6 ఓకే ఇవి 11 అవుతాయి, 15 + 11 26 ఆ విధంగా అనమాట. 4 to 5 కంట్రీస్ యాడ్ చేయాలని చెప్తుంది. సో ఉన్న వాటికి అదనంగా ఇక్కడ శాశ్వత సభ్య దేశాలు ఒక 6, తాత్కాలిక సభ్య దేశాలు ఒక 4-5 యాడ్ చేయాలి అని చెప్పి మనకు ఈ G4 తరఫున భారత్ ప్రతిపాదించింది. అయితే ఎక్కడి నుంచి చేరాలి అంటే ఏషియా పసిఫిక్ ప్రాంతం నుంచి 2 ఉండాలి అని చెప్తుంది. స్పష్టంగా ఇండియా జపాన్ అని చెప్పకనే, ఎందుకంటే G4లో ఇండియా జపాన్ 2 ఉన్నాయి, 2 ఏషియా పసిఫిక్ ప్రాంతానికి చెందినవి. నెక్స్ట్ ఆఫ్రికా నుంచి 2 ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు ఆఫ్రికా నుంచి ఎలాంటి దేశం కూడా లేదు రైట్. అండ్ నెక్స్ట్ వెస్ట్రన్ యూరప్ నుంచి 1 ఉండాలి, శాశ్వత సభ్య దేశం వెస్ట్రన్ యూరప్ నుంచి 1 ఉండాలి రైట్. అండ్ ఈ కరేబియన్ లాటిన్ అమెరికన్ నుంచి 1 దేశం ఉండాలి, కరేబియన్ లాటిన్. ఎందుకంటే ఈస్టర్న్ యూరోప్లో చాలా ఉన్నాయి, రష్యాకు ఉన్నది, ఫ్రాన్స్కు ఉన్నది, యూకేకు ఉన్నది. సో కాబట్టి ఈ వెస్ట్రన్ రీజియన్కి 1 ఉండాలి. 2 + 2 + 1 + 1 6 ఆ విధంగా 6 దేశాలు. ఇదే విధంగా మనకు తాత్కాలిక సభ్య దేశాల పెంపు కూడా ఉండాలి అని చెప్పి భారత్ ఒక నమూనాను G4 తరఫున ఇటీవలే ప్రకటించింది రైట్. అండ్ నెక్స్ట్ మనకు ఉత్తర కొరియా పైన మరిన్ని ఆంక్షలు విధించాలి అన్న లక్ష్యంతో ఒక ఓటింగ్ ప్రవేశపెట్టారు. దీన్ని ఏ దేశం వీటో చేసిందంటే రష్యా దేశం వీటో చేసింది. రష్యా తన వీటో అధికారాన్ని వినియోగించింది. సో ఇప్పటి వరకు అత్యధిక సార్లు వీటో అధికారాన్ని వినియోగించిన దేశం అంటే రష్యాని. 2వ ప్లేస్లో మనకు అమెరికా ఉన్నది, 3వ ప్లేస్లో మనకు యూకే ఉన్నది, 4వ ప్లేస్లో చైనా ఉన్నది, 5వ ప్లేస్లో ఫ్రాన్స్ ఉన్నది. సో ఈ విధంగా రష్యా నార్త్ కొరియా పైన ఆంక్షలను విధించాలన్న ప్రతిపాదనకు రష్యా అడ్డుకున్నది. ఓకే, సో ఈ విధంగా మనకు యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ వార్తల్లో ఉన్నది. అండ్ న్యూయార్క్ కేంద్రం మనకు 2 సంస్థలు, యాక్చువల్గా ఇవి న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటాయి. సో G77 అండ్ నాన్ అలైన్డ్ మూమెంట్. G77 అంటే 134 దేశాలు ఇందులో ఉంటాయి, నాన్ అలైన్డ్ మూమెంట్లో 120 దేశాలు ఉంటాయి. ఈ రెండు కూటముల సమావేశం మనకు ఉగాండాలోని కంపాలాలో జరిగిన జనవరి నెలలో. సో ఓకే బ్యాక్ టు బ్యాక్ అనమాట. 18th నుంచి 20th వరకు నామ్, ఆ తర్వాత ఒక 2-3 రోజుల పాటు G77 సమావేశాలు. ఇందులో ముఖ్యంగా భారతదేశం విదేశాంగ విధానం విశ్వమిత్ర పాలసీ అని చెప్పి భారత్ ఒకటి ప్రతిపాదించింది. ఈ విశ్వమిత్ర పాలసీకి సంబంధించింది అండ్ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఆపాలి, రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపాలి, అండ్ ఓకే ప్రపంచవ్యాప్తంగా ఈ మనకు పర్యావరణ పరిరక్షణ చర్యలను చేపట్టాలి. ఇలాంటి అంశాలన్నింటినీ కూడా చర్చించినారు. మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే లైక్ భారత్ చెందిన విశ్వమిత్ర పాలసీని నామ్ సదస్సులో పెద్ద ఎత్తున చర్చించినారు. సో ఈ విధంగా మనకు ఓకే ఈ అంశాలు ఓకే న్యూస్లో ఉన్నాయి. ఇప్పటిదాకా మనం న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తే చూసాం. సో మీరు ఎప్పుడు నేర్చుకోవాలి అనుకున్నా, సో ఇప్పుడు 3 నెలలు చెప్పిన నేను న్యూయార్క్లో. సో ఏం నేర్చుకుంటారు, UN ఉంటుంది, UNకు సంబంధించి ఏమేం వార్తలు న్యూయార్క్ కేంద్రంగా మనకు ఉన్నాయి. ఓకే 7 ఫ్లాగ్షిప్ ప్రాజెక్టులకు సంబంధించి రిపోర్ట్ ఇచ్చింది. కమిషన్ ఆన్ స్టేటస్ ఆఫ్ ఉమెన్కు సంబంధించి వార్తల్లో ఉన్నది. అదేవిధంగా UNGA అందులో ఉండేదే. సో ఓకే ఇది మనకు
ఎందుకు వార్తల్లో ఉంది, G77 కంపాలా యుఎన్ఎస్సి ఎందుకు వార్తల్లో ఉన్నది. సో ఇవన్నిటిని కూడా యుఎన్ స్టాటిస్టికల్ కమిషన్ దానికి కూడా భారత్ ఎన్నికైంది. జస్ట్ ఇక్కడ ఒక చిన్న బ్లాక్ లాగా మీరు రాసుకుంటే అండ్ అన్ని ప్రాంతాలకు సంబంధించి రాసుకుంటే పూర్తిగా మ్యాప్ పైన పట్టొస్తుంది. సో మరి నెక్స్ట్ వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే సంస్థలు. వాషింగ్టన్లో మనకు 2 సంస్థలు ఉన్నాయి, ప్రపంచ బ్యాంక్ ఒకటి అండ్ IMF ఒకటి. రెండింటిని కలిపి బ్రిటన్ వుడ్ సిస్టర్స్ అని అంటారు. ఓకే, బ్రిటన్ వుడ్ సిస్టర్స్. సో మరి ప్రపంచ బ్యాంక్ ఎందుకు వార్తల్లో ఉంది అని అంటే గీతా బాత్రా, సో భారత్కు చెందిన వ్యక్తి, అత్యంత కీలకమైన రోల్లో వీరు అపాయింట్ అయ్యారు. ఏంటి ఆ రోల్ అని అంటే మనకు వరల్డ్ బ్యాంక్ నేతృత్వంలో గ్లోబల్ ఎన్వైర్న్మెంట్ ఫెసిలిటీ అని ఉంటుంది. గ్లోబల్ ఎన్వైర్న్మెంట్ ఫెసిలిటీ 1992లో రియో సదస్సు తర్వాత దీన్ని ఏర్పాటు చేసినారు, గ్లోబల్ ఎన్వైర్న్మెంట్ ఫెసిలిటీ. మరి ఈ గ్లోబల్ ఎన్వైర్న్మెంట్ ఫెసిలిటీలో ఇండిపెండెంట్ ఇవాల్యుయేషన్ ఆఫీసర్గా గీతా బాత్రా ఎన్నికయ్యారు. సో స్వతంత్ర మూల్యాంకన అధికారి, స్వతంత్ర మూల్యాంకన అధికారి, స్వతంత్ర మూల్యాంకన అధికారి, చీఫ్ ఇండిపెండెంట్ ఇవాల్యుయేషన్ ఆఫీసర్. సో మరి భారత్కు చెందిన మహిళ వీరు. ఒక అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన ఒక మహిళ ఇలాంటి పాత్రలో అపాయింట్ కావడం అనేది ఇదే మొట్టమొదటిసారి. సో ఆ విధంగా గీతా బాత్రా ఒక చరిత్రను సృష్టించినారు. సో వరల్డ్ బ్యాంక్లో మంచి పొజిషన్లో ఇద్దరు భారతీయులు లేదా భారత సంతతి వ్యక్తులు ఉన్నారు. సో మనకు అజయ్ బంగా నేతృత్వం వహిస్తూ ఉన్నారు. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా అంశులా కాంత్ ఉన్నారు. ముఖ్య ఆర్థిక నిర్వహణాధికారిగా చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా ఇండర్మిట్ గిల్ ఉన్నారు. అదేవిధంగా రీసెంట్గా రాకేష్ మోహన్ అని చెప్పి చేరారు. సో ఈయన అడ్వైజరీ ప్యానెల్లో ఈయన చేరారు. గతంలో డిప్యూటీ గవర్నర్గా పనిచేసిన ఘనత రాకేష్ మోహన్ గారికి ఉన్నది. సో ఈ విధంగా వరల్డ్ బ్యాంక్ ఒక అంశం రీత్యా వార్తల్లో ఉంది. నెక్స్ట్ గోవా అండ్ వరల్డ్ బ్యాంక్ లాంచ్ క్లైమేట్ ఫైనాన్స్ ఫెసిలిటీ. సో దీన్ని ఏమంటామంటే మనం సబ్ నేషనల్ క్లైమేట్ ఫండ్, సబ్ నేషనల్ క్లైమేట్ ఫండ్ అంటాం, రైట్. సో ఇదేంటంటే నేషనల్ అంటే దేశం, జాతీయ. ఎవరు మీరు అంటే ఐఎమ్ ఇండియన్, మై నేషన్ ఈజ్ ఇండియన్, మాది భారతదేశం అంటాం కదా. సబ్ నేషనల్ అంటే ఆ నేషన్లోని చిన్న భాగం అని అర్థం. సో మన దేశం తీసుకోండి, మన దేశం రాష్ట్రాలుగా డివైడ్ అయి ఉన్నది. కొన్ని దేశాలు ప్రావిన్సులుగా డివైడ్ చేసుకున్నాయి. బ్రిటిష్ వాడు పాలించినప్పుడు మన దేశం కూడా ప్రావిన్సులుగా డివైడ్ అయి ఉన్నాయి. సో ఆ విధంగా మరి ఈ ఒక దేశం నెక్స్ట్ యూనిట్ ఏదైతే ఉంటుందో ఆ యూనిట్కు పర్యావరణం మెరుగు చేసుకోవడం కోసం ప్రపంచ బ్యాంక్ ఒక నిధిని క్రియేట్ చేసింది, క్లైమేట్ ఫైనాన్స్ ఫెసిలిటీ అని. ఇది దేశానికి ఇవ్వదు, దేశంలోని 2వ యూనిట్కి ఇస్తుంది. మన దేశంలో దేశం తర్వాత 2వ యూనిట్ రాష్ట్రం. సో ఆ విధంగా గోవాకు ఇవ్వనున్నది. మరి ఈ విధంగా సబ్ నేషనల్ క్లైమేట్ ఫండ్ను పొందిన భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే గోవా. సబ్ నేషనల్ క్లైమేట్ ఫండ్ను పొందిన భారతదేశపు తొలి రాష్ట్రం ఏది అని అంటే గోవా రాష్ట్రము. గోవా రాష్ట్రం. సో కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి, నేరుగా అట్లాగే అడుగుతారు మనకు. సబ్ నేషనల్ ఫండ్ను పొందిన భారతదేశపు తొలి రాష్ట్రం ఏది అని అంటాడు, గోవా, రైట్. సో మరి ఇదే వాషింగ్టన్లో మనకున్న మరొక ఆర్గనైజేషన్ IMF. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం వల్ల 40% ఉద్యోగ నష్టం ఉంటుంది అని చెప్పి మనకు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ పేర్కొన్నది. 40% మేర ఉద్యోగ నష్టం, సో లైక్ జాబ్ లాస్ ఉంటుంది అని చెప్పిందని. ఎందుకంటే ఈ మధ్య సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసే కోడింగ్ని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చేయవచ్చు అని చెప్పి న్యూస్ యాంకర్గా ప్రవేశించినారు, పైలట్గా ప్రవేశించినారు. సో ఈ విధంగా అన్ని వ్యవస్థల్లో కృత్రిమ మీద చుచ్చుకు వస్తూ ఉండడంతో ఈ జాబ్ లాస్ అనేది ఉంటుందని చెప్పి చెప్తున్నారు. సో ఇది మనం ఐక్యరాజ్య సమితి సవాళ్ళు అని చెప్పి కూడా ఎక్కడన్నా రేపొద్దున సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ ఎస్ఏ రేటింగ్లో కానీ కృత్రిమ మేధకు సంబంధించి వచ్చినప్పుడు కృత్రిమ మేధకున్న సవాళ్ళల్లో ఒకటి ఏంటంటే ఉద్యోగ నష్టం. మరి ఉద్యోగ నష్టం జరగకుండా చూసుకోవాలి. సో అది ఒక సవాల్ అనమాట. ఆల్రెడీ మనకు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ గుటెరస్, ఆయన యాంటోనియో గుటెరస్, ఆయన 39 మందితో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసినారు. ఏ విధంగా ఉద్యోగ నష్టం జరగకూడదు అండ్ దుష్ట శక్తుల చేతికి వెళ్లకుండా ఏ విధంగా అడ్డుకోవాలి అని. ఇందులో భారత్కు చెందిన 3 కూడా ఉన్నారు. శరత్ శర్మ,
ఓకే, నజ్నీస్ రజనీ అని చెప్పి ఓకే ఇంకొక పేరు అతను గుర్తు రావట్లేదు, శరత్ శర్మ అండ్ నజ్నీస్ రజనీ అండ్ ఇంకొక వ్యక్తి పేరు ఏమైనా తెలిస్తే మీరు షేర్ చేయండి, రైట్. సో నెక్స్ట్ ఓకే వాషింగ్టన్ అయిపోయింది, జమైకా. ఓకే, సో జమైకాలో మనకు ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ ఉంటుంది, ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ. సో మరి మనకు యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీ, ఓకే, సో సముద్రానికి సంబంధించిన ఓకే ఆ ఒప్పందం, అది కన్వెన్షన్, దాన్ని అమలు చేయడం కోసం ఎస్టాబ్లిష్ చేసిందే ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ. సో సముద్రాల తవ్వకాలకు సంబంధించిన అంశాలను ఇది పరిశీలిస్తూ ఉంటుంది. మరి ఇది హిందూ మహాసముద్రంలో నికిటిన్ సీమౌంట్, సో దాన్ని దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి, అన్వేషించడానికి, సో అక్కడ ఓకే చాలా మినరల్స్ ఉంటాయి, దాన్ని తీసుకోవడం కోసం అనుమతిని కోరింది. అనుమతి కోరడం ఎందుకంటే భారతదేశపు జలాల్లో అది లేదు. సో మనకు తెలిసిందే కదా, ప్రాదేశిక జలాల్లో లేదు అంటే 12 నాటికల్ మైల్స్, అదేవిధంగా కంటీజియస్ జోన్ 24 నాటికల్ మైల్స్ ఉండే కంటీజియస్ జోన్లో లేదు. ఆ తర్వాత ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ 200 నాటికల్ మైల్స్ దూరంలో ఉంటుంది, అందులో కూడా లేదు. ఆ తర్వాత ఉంది కాబట్టి మనం పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరము ఉన్నది, రైట్. సో ఏ ప్రాంతం తవ్వకాలకు సంబంధించి భారత్ ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీకి దరఖాస్తు చేసుకుంది అని అడుగుతారు. సో జమైకా బేస్డ్ ఆర్గనైజేషన్కు దరఖాస్తు చేసుకుంది, నికిటిన్ సీమౌంట్కు సంబంధించి హిందూ మహాసముద్రంలో ఉంటుంది. నెక్స్ట్ మరి ఇవి మనకు అమెరికా బేస్డ్. సో అమెరికాలో మనకు న్యూయార్క్లో వార్తలు ఉన్నాయి, వాషింగ్టన్లో ఉన్నాయి అండ్ జమైకాలో ఉన్నాయి. ఓకే, ఈ 3 అయిపోయాయి. ఇప్పుడు మనం యూరోప్లోకి ప్రవేశిస్తే యూరోప్లో మనకు చాలా ప్రాంతాల్లో చాలా సంస్థలు ఉన్నాయి. సో వార్తల్లో ఉన్నాయి మాత్రమే చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మనకు ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఉన్నది. ఓకే, యూరోపియన్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. సో దీనికి కొత్త ప్రెసిడెంట్గా నాడియో కల్వినో అపాయింట్ అయినారనమాట. ఓకే, సో నాడియో కల్వినో, సో ఇది లగ్జంబర్గ్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. దీనికి కొత్తగా సారథ్యం వహిస్తున్నది ఎవరంటే నాడియా కాల్వినో అనే అతను నేతృత్వం వహిస్తున్నాడు. సో ఆ విధంగా వార్తల్లో ఉన్నది. అండ్ ప్యారిస్, సో ఫ్రాన్స్లోని ప్యారిస్ కేంద్రంగా మనకు యునెస్కో ఉంటుంది, OECD ఉంటుంది, FATF ఉంటుంది, ప్యారిస్ క్లబ్ ఉంటుంది, ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్ ఉంటుంది, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఉంటుంది. ఇలా అనేక సంస్థలు ఈ ప్రాంతంలో ఉంటాయి. మరి రైట్, ప్యారిస్ కేంద్రంగా పనిచేసే యునెస్కో ఎందుకు వార్తల్లో ఉన్నది? సో మనకు ఈ యునెస్కోకు సంబంధించిన సమావేశం, ఓకే, 46th సమ్మిట్, ఓకే 46th సమ్మిట్ 46వ సమావేశం ఇండియాలో జరగనున్నది. సో కంపల్సరీగా డేట్ కూడా గుర్తుపెట్టుకోండి, జూలై 21 to 31. 46th సమ్మిట్ అనమాట. యునెస్కోకు సంబంధించిన 46th సమ్మిట్ భారత్లో జరగనుంది. ఈ యునెస్కోకు సంబంధించిన సమ్మిట్ జరగడం ఇదే మొదటిసారి. గతంలో ఎప్పుడు భారతదేశంలో ఇది జరగలేదు. జూలై 21 to 31 జరగనున్నది. మరి ఈ సమావేశంలో భారతదేశం నుంచి టెంటేటివ్ లిస్ట్లో, ప్రపంచం నుంచి చాలా ఉన్నాయి, భారతదేశం నుంచి 7 అంశాలు టెంటేటివ్ లిస్ట్లో ఉన్నాయి. టెంటేటివ్ లిస్ట్ అంటే మనకు పొందే అవకాశం ఉన్నదన్నమాట. ఈ ఒకే టెంటేటివ్ లిస్ట్లో యునెస్కో కల్చర్ అండ్ హెరిటేజ్ సైట్, సాంస్కృతిక వారసత్వ ప్రదేశాల జాబితాలో పరిశీలించేందుకు భారత్ నుంచి ఈ జాబితాలో 7 ఉన్నాయి. సో అవి వస్తాయా రావా చూడాలి, సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం. మరి అవి అని అంటే మనకు 6 మధ్యప్రదేశ్లో ఉన్నాయి. ఓకే, ఇక్కడ 6 మధ్యప్రదేశ్లో. సో గ్వాలియర్ ఫోర్ట్, ఇది మధ్యప్రదేశే. మనకు ధమ్నార్, హిస్టారికల్ గ్రూప్ ఆఫ్ ధమ్నార్. అండ్ నెక్స్ట్ భోజేశ్వర్ మహాదేవ్ టెంపుల్. అండ్ నెక్స్ట్ రాక్ ఆర్చైడ్స్ ఆఫ్ చంబల్ వ్యాలీ, ఇది మధ్యప్రదేశ్లో మెయిన్గా, కొంత రాజస్థాన్లో కూడా విస్తరించినది. అండ్ కూనీ బందారా, ఇది మధ్యప్రదేశ్. అండ్ గాడ్ ఓకే మెమోరియల్ ఆఫ్ రామ్నగర్ మండలా, ఇది కూడా మధ్యప్రదేశ్. ఈ 6 కూడా మనకు మధ్యప్రదేశ్. అండ్ మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్, సో ఈ చివరిది మాత్రం మనకు మహారాష్ట్ర తమిళనాడులో విస్తరించినది, మహారాష్ట్ర అండ్ తమిళనాడు. సో ఈ విధంగా ఈ టెంటేటివ్ లిస్ట్లో భారత్ నుంచి ఉన్నవేవి లేనివేవి అని అంటారు. మరి ఆల్రెడీ భారతదేశం నుంచి ఈ యునెస్కో హెరిటేజ్ సైట్లలో 42 అంశాలు ఉన్నాయి ఆల్రెడీ. ఓకే, 42 ఉన్నాయి. సో మనకు హొయసలా టెంపుల్, శాంతినికేతన్ రీసెంట్గా చేరాయి. ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్లో మనకు
రీసెంట్గా గర్బా డ్యాన్స్ కూడా చేరింది. అయితే ఈ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్లో 15 అంశాలు ఉన్నాయి. ఇందులో దుర్గా పూజకు సంబంధించిన ప్రత్యేకతలను మనకు లాస్ట్ ఇయర్ అక్టోబర్ 11 నుంచి అక్టోబర్ 15 వరకు యునెస్కో ప్రధాన కార్యాలయంలో ప్రదర్శించారు కూడా. సో ఆ విధంగా యునెస్కో మనకు వార్తల్లో ఉన్నది. సో నెక్స్ట్ ఇష్యూస్కి వెళ్ళే ముందు ఒకసారి ఇవి చూద్దాం. తెలంగాణ డిఎస్సి ఎస్జిటి మెంటర్షిప్ ప్రోగ్రామ్ మనకు 2499 రూపీస్కే ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్ అందిస్తుంది. అదేవిధంగా డిఎస్సి ఎస్ఏ ఫుల్ కోర్స్ 1799. అండ్ నెక్స్ట్ టీఎస్ డిఎస్సి ఆల్ సబ్జెక్ట్స్ కోర్స్ 1799. అండ్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ టీఎస్ డిఎస్సి 1799. సో ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు తెలంగాణ టెట్ పేపర్ 2 సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ 1299. అదేవిధంగా ఆన్లైన్ ఫుల్ కోర్స్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ 1799. టీఎస్ డిఎస్సి ఆన్లైన్ ఫుల్ కోర్స్ బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ 1799. సైన్స్ గణితం అండ్ కంటెంట్ అండ్ మెథడ్స్ 1299, 6 months వ్యాలిడిటీ. అండ్ అదేవిధంగా తెలంగాణ డిఏఓ పీడిఎఫ్ మీకు 499 రూపీస్కి అందిస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ 2 పేపర్లు కలిపి 1499. అదేవిధంగా తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ విద్యకు సంబంధించిన ఆన్లైన్ ఫుల్ కోర్స్ 399. అండ్ తెలంగాణ గ్రూప్ 3 799కి అందిస్తూ ఉన్నది. సో మనకు మీకు అందరు తెలిసిందే, రేపు నవంబర్లో ఎగ్జామినేషన్ ఉన్నది 2024లో. రైట్. నెక్స్ట్ మనకు ఓకే, ఇది ఆల్రెడీ చెప్పిన వరల్డ్ హెరిటేజ్ కమిటీ 46వ సమావేశం భారత్లో జరగనుంది. భారత్లో ఈ సమావేశం జరగడం ఇదే మొదటిసారి, గతంలో ఎప్పుడు జరగలేదు. 45 సమావేశాలు కూడా భారత్లో జరగలేదు. రైట్. అండ్ నెక్స్ట్ మరి ఇదే ప్యారిస్లో మనకు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఉన్నది. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ. మరి ఈ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీలో పూర్తి స్థాయి సభ్యత్వాన్ని పొందడానికి భారత్ దరఖాస్తు చేసుకుంది. రైట్. సో ఎందుకనంటే మన దేశంలో ఇంధన రంగ భద్రత మనకు ముఖ్యం. సో ఇందులో సభ్యత్వాన్ని పొందడం వల్ల మనకు ఆ అవకాశం, ఆ భద్రత అనేది వస్తుంది. అయితే ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీలో సభ్యత్వం కావాలంటే ఒక దేశం ఖచ్చితంగా ఓఈసీడీలో సభ్యత్వాన్ని కలిగి ఉండాలి. ఓఈసీడీ అంటే ఆర్గనైజేషన్ ఫర్ ఎకానమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అని అర్థం. ఓకే. సో ఆర్థిక సహకారము అభివృద్ధి సంస్థ అంటాం. ఇందులో సభ్యత్వం ఉంటేనే ఆ ఐఈఏలో సభ్యత్వం అనేది వస్తుంది. మరి ఈ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఒక నివేదిక కూడా ఇచ్చింది. సో భారతదేశం అత్యధికంగా ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉండే దేశంగా రానున్న రోజుల్లో అవతరించబోతుంది అని చెప్పింది. మరి ఇదే ఐఈఏ మరొక అంశం రీత్యా వార్తల్లో ఉంది. ఆటమ్స్ ఫర్ క్లైమేట్ ఇనిషియేటివ్ అంటే పర్యావరణ సానుకూల మార్పు కోసమే మన శక్తి వనరులు అన్న ఉద్దేశం ఇస్తుందన్నమాట. యాస్ట్రీస్గా ట్రాన్స్లేట్ చేయకుండా దీని మీనింగ్ కన్వే చేసుకుంటే. సో మరి ఓకే, ఇది యాక్చువల్గా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ లాంచ్ చేసింది. సో దీని చర్చ మనకు ఇక్కడ ఎనర్జీ ఏజెన్సీ ద్వారా జరిగింది. సో ఏ విధంగా మనకు అణుశక్తి అనేది పర్యావరణ మార్పులో పాత్రను పోషించబోతుంది. సింపుల్గా చెప్పాలంటే బొగ్గు ద్వారా మనం విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల పర్యావరణం విధ్వంసం అవుతుంది. అలా కాకుండా శక్తి ద్వారా మనం దీన్ని వినియోగించుకోగలిగితే మనకు పర్యావరణం బాగుంటుంది. కాకపోతే ఈ అణు విస్ఫోటనాలు కానీ అట్లా జరగకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశాన్ని ఈ సమావేశం ద్వారా తెలియజేశారు. రైట్. అండ్ నెక్స్ట్ మనకు ఇదే ప్రాంతంలో మనకు ప్యారిస్లో ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ ఉన్నది. 2 అంశాల రీత్యా వార్తల్లో ఉన్నది. సో ఏంటి అంటే మరి ఒక ఆస్ట్రాయిడ్ అంటే గ్రహ శకలము అని అర్థం. ఒక గ్రహ శకలానికి భారత్కు చెందిన జయంత్ మూర్తి అనే ఒక శాస్త్రవేత్త పేరును పెట్టారనమాట. ఓకే, జయంత్ మూర్తి అనే ఒక శాస్త్రవేత్త పేరును. అదేవిధంగా ఓకే, ఆగస్టు 23, 2023వ తేదీన భారత్ చంద్రయాన్ 3 విజయవంతంగా చంద్రుడిపై కాలు మోపింది. చంద్రుడి దక్షిణ అర్ధగోళంలో కాలు మోపింది. చంద్రుడి ఈ దక్షిణ అర్ధగోళంలో కాలు మోపిన ఆ ప్రాంతానికి శివశక్తి అని పేరు పెట్టారనమాట. శివశక్తి. సో ఇది భారతదేశం పెట్టిన పేరు. ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ కన్ఫర్మ్ చేసింది. సో యాక్చువల్గా ఈ అంతరిక్ష వ్యవస్థలకు సంబంధించిన పేర్లను సూచించే అధికారం అధికారికంగా దీనికే ఉంటుంది. సో భారత్ అభ్యర్థనను మన్నించి ఈ పాయింట్కు శివశక్తి అని పేరు పెట్టింది. ఎక్కడైతే మనకు చంద్రయాన్ 2 క్రాష్ అయిందో దాని పేరు తిరంగా. అది భారత్ పెట్టిన పేరు. అయితే ఇది అధికారికంగా దీన్ని ధృవీకరించలేదు. ఇది మాత్రం శివశక్తి పాయింట్గా ధృవీకరించింది. రైట్.
అండ్ మరి ఇంతకుముందు నేను మీకు OECD అని చెప్పాను. ఈ OECD ఆఫీసెస్ పరిధిలోనే ఆ ప్రెమిసెస్లోనే మనకు FATF అనే సంస్థ పనిచేస్తుంది, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని. సో ఇది మనీ లాండరింగ్, ఉగ్రవాదులకు డబ్బులు చేరకుండా పనిచేసే ఒక వ్యవస్థ ఇది. మరి ఈ FATF అనేది గ్రే లిస్ట్, బ్లాక్ లిస్ట్లను మెయింటైన్ చేస్తుంది. సో గ్రే లిస్ట్ అంటే ఒక హెచ్చరిక అనమాట, నీ దేశంలో మనీ లాండరింగ్, ఉగ్రవాదులకు డబ్బులు అందడమో జరుగుతుంది, కట్టడి చేయని చెప్పడం. సో ఆ విధంగా ఈ గ్రే లిస్ట్లో ఉన్న UAEని అందులోంచి తొలగించింది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ను గ్రే లిస్టులోంచి తొలగించింది. సో మనకేమడుగుతాడు, ఇటీవలి కాలంలో గ్రే లిస్టులోంచి ఏ దేశాన్ని తొలగించింది, ఏ అరబ్ కంట్రీని తొలగించింది అంటే UAEని తొలగించింది. మీకు ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్తాను, ఏషియా పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి కూడా ఇలాంటి వ్యవస్థ ఒకటి ఉన్నది, యాక్షన్ టాస్క్ ఫోర్స్. అందులో చేరిన తొలి అరబ్ కంట్రీ కూడా UAEనే. ఓకే, సో UAE అనగానే రెండు గుర్తుకు రావాలి, ఏషియా పసిఫిక్ మనీ లాండరింగ్ అండ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఒకటి ఏషియా పసిఫిక్ ప్రాంతానికి, FATF ఒకటి. ఇందులో గ్రే లిస్ట్ నుంచి బయటకు వచ్చింది, ఇందులో చేరింది, అంటే ఇందులో సభ్యత్వాన్ని పొందింది. ఇది గ్రే లిస్ట్, బ్లాక్ లిస్ట్లో కాదు, సభ్యత్వాన్ని పొందింది. సో మరి ఈ ఏషియా పసిఫిక్ సంబంధించిన వ్యవస్థలో సభ్యత్వాన్ని పొందిన తొలి అరబ్ కంట్రీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. నెక్స్ట్ జెనీవా కేంద్రంగా మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, వరల్డ్ మెడియోలాజికల్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్, ఇలా హై కమిషనర్ ఫర్ రిఫ్యూజీస్ చాలా సంస్థలు పనిచేస్తాయి. సో మరి గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ డిజిటల్ హెల్త్, సో డిజిటల్ వైద్యానికి సంబంధించిన గ్లోబల్ ఇనిషియేటివ్ అన్నమాట, గ్లోబల్ ఇనిషియేటివ్. సో ఇది చేరింది, గ్లోబల్ ఇనిషియేటివ్ ఆన్ డిజిటల్ హెల్త్, రైట్. సో G20 సమావేశాల్లో భాగంగా ఆరోగ్య రంగానికి సంబంధించిన రికార్డులను డిజిటలైజేషన్ చేయాలని చెప్పి పేర్కొన్నారు. అందులో భాగంగా దీన్ని తీసుకొని వచ్చింది. భారతదేశ సహాయంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని దేశాలకు వైద్యపరమైన అంశాలను డిజిటలైజేషన్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మరి కేబో వెర్డే అనే దేశాన్ని మనకు మలేరియా రహిత దేశంగా ప్రకటించింది, మలేరియా రహిత దేశం. సో 2024లో ఈ గంతం దక్కించుకున్న తొలి దేశం. లాస్ట్ ఇయర్ మనకు అజర్బైజాన్, తజికిస్తాన్ అండ్ అదేవిధంగా బెలీజ్ అనే దేశాలు ఈ గంతం దక్కించుకున్నాయి. అదేవిధంగా ఈ సంవత్సరంలో కేమ్రూన్ అనే దేశం కూడా తన పిల్లలు, అంటే తమ దేశంలోని పిల్లలందరికీ కూడా ఉచితంగా మలేరియా వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది. ఆ విధంగా మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వార్తల్లో ఉన్నది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. సో ఇది కూడా మనకు జెనీవా కేంద్రంగా పనిచేస్తుంది. సో మరి వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ అంటే ప్రపంచ టెలికమ్యూనికేషన్ ప్రమాణీకరణ వ్యవస్థ, ప్రమాణీకరణ సమావేశం అన్నమాట. ఇది భారత్లో షెడ్యూల్ అయింది, ఢిల్లీలో అక్టోబర్ 15 నుంచి 24 వరకు. చాలా ఇంపార్టెంట్, యునెస్కో వాళ్ళ 46th సెషన్ అండ్ వరల్డ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళ ఈ సెషన్. సో చాలా ముఖ్యమైనవి ఈ రెండు. ఈ ఏడాది భారత్లో నిర్వహించబోతున్న సమావేశాలు ఏవి అని చెప్పి ఒక 4-5 ఇస్తాడు. ఈ రెండింటిని మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ మరి రైట్, ఈ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ డిజిటల్ ఇన్నోవేషన్ బోర్డుకు భారత్కు చెందిన నీరజ్ మిట్టల్ ఎంపికయ్యారనమాట. ఓకే, సో కంపల్సరీ అంతర్జాతీయ వ్యవస్థలో భారతీయులు ఎవరు వెళ్ళినా గుర్తుపెట్టుకోవాలి. గీతా బాత్రా ఇంతకుముందు చూసినాము. ఓకే, సో ఇక్కడ నీరజ్ మిట్టల్, ఇంకా వస్తారు కొంతమంది, మనకు అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ డిసాస్టర్ రిస్క్ రిడక్షన్, ఇది కూడా జెనీవా కేంద్రంగా పనిచేస్తుంది. ఓకే, విపత్తు నిర్వహణ సమయంలో సహాయం చేసే వ్యవస్థ ఇది. మరి దీనికి భారతీయుడు ఒకతను అపాయింట్ అయ్యాడు. సో కమల్ కిషోర్. ఓకే, కమల్ కిషోర్. సో ఈయన ఏంటనంటే ఈ యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ డిసాస్టర్ రిస్క్ రిడక్షన్లో ఐక్యరాజ్య సమితి తరఫున ప్రతినిధి ఉంటారు. ఆ ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించేందుకు భారత్కు చెందిన కమల్ కిషోర్ని ఎంపిక చేశారు. సో ఈయన అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ అండ్ స్పెషల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ సెక్రటరీ జనరల్గా ఉంటారు. అంటే ఈ సంస్థకు అసిస్టెంట్ సెక్రటరీ జనరల్, ఎట్ ద సేమ్ టైం ఐక్యరాజ్య సమితి మనకు సెక్రటరీ జనరల్కు ప్రతినిధిగా ఆయన ఇందులో విధులు నిర్వహిస్తారు. ఎవరు, ఆయన పేరు ఏంటంటే కమల్ కిషోర్. రైట్. అండ్ నెక్స్ట్ మరి ప్రపంచ వాణిజ్య సంస్థ, ఇది కూడా జెనీవా కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది. 1 జనవరి 1995 ఎస్టాబ్లిష్ అయిన సంస్థ ఇది. మరి ఇది ఎందుకు వార్తల్లో ఉందంటే కోమోరోస్ అండ్ టైమూర్ లెస్తే ఇవి రెండు కూడా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో జాయిన్ అయినాయి.
కోమరోస్ అండ్ టైమూర్ లెస్తే. ఓకే, సో ఇటీవల WTO మంత్రుల స్థాయి సమావేశం జరిగింది, ఇందులో ఇవి రెండు కూడా జాయిన్ అయినాయి మనకు. అండ్ నెక్స్ట్ సెంథిల్ పాండియన్, ఈయన పర్మనెంట్ మిషన్ ఆఫ్ మీకు ఈజీగా చెప్తాను, ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కు భారతదేశం తరఫున శాశ్వత ప్రతినిధి ఒకరు ఉంటారు. సో ఇప్పుడు UNOలో న్యూయార్క్లో మనకు రుచిరా కాంబోజ్ గారు ఉన్నారు. ఇదే పొజిషన్లో మనకు జెనీవాలో అరిందమ్ బాగ్చి గారు ఉన్నారు. అదేవిధంగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో భారత్ తరఫున శాశ్వత ప్రతినిధిగా సెంథిల్ పాండియన్ ఉన్నారు. సెంథిల్ పాండియన్ భారతదేశం తరఫున శాశ్వత ప్రతినిధి ఈయన. రైట్, సో ఈ విధంగా మన ఈయనకు ముందు బ్రజేంద్ర నవనీత్ ఉండేవారు, ఆయన రిటైర్ అయిపోయినారు. సో ఈయన ఇప్పుడు ఈ బాధ్యతలు స్వీకరించినారు. రైట్, నెక్స్ట్ వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాతావరణ సంస్థ. సో మనకు ఇప్పటి వరకు ఓకే ఈ భూప్రపంచంలో 2023 ఉన్నంత వేడిగా మరెప్పుడూ లేదు. అత్యంత వేడి సంవత్సరంగా ప్రకటించింది వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్. అత్యంత వేడి సంవత్సరం అన్నమాట. రైట్, సో మనకు యూరోపియన్ యూనియన్కి అనుబంధంగా కోపర్నికస్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంటుంది. వాళ్ళు కూడా చెప్పినారు ఈ విషయాన్ని. వాళ్ళు ఇంకా ఒక అడుగు ముందుకేసి గడిచిన 1,00,000 సంవత్సరాలలో ఇంత వేడిగా ఉన్న సంవత్సరం మరొకటి లేదు అని చెప్పారు. ఓకే, సో నెక్స్ట్ మరి ఇదే మనకు స్విట్జర్లాండ్లో కొలోగ్నీ అనే ప్రాంతంలో వరల్డ్ ఎకానమిక్ ఫోరం ఉంటుంది. ఈ వరల్డ్ ఎకానమిక్ ఫోరం ప్రతి సంవత్సరము దావోస్లో సమావేశం నిర్వహిస్తుంది. మరి ఈసారి నిర్వహించిన దావోస్ సమావేశంలో మన భారత్కు సంబంధించిన కీలకమైనవి ఏమున్నాయంటే 2 కొత్త వ్యవస్థలను భారత్ ఏర్పాటు చేసింది ఈ సమావేశాల్లో. ఒకటి గ్లోబల్ గుడ్ జెండర్ ఈక్విటీ. గ్లోబల్ గుడ్ జెండర్ ఈక్విటీ అంటే సుహృద్భావ ప్రపంచం, లింగ సమానత్వం. సుహృద్భావ ప్రపంచం, లింగ సమానత్వం, ఈ వ్యవస్థ ఒకటి ఎస్టాబ్లిష్ అయింది. రైట్, అండ్ B20 అంటే బిజినెస్ 20. G20 సమావేశం సందర్భంగా మన భారతదేశంలో చంద్రశేఖర్ నేతృత్వంలో B20 ఏర్పాటు చేశారు. ఆ వ్యవస్థ ఒకటి ఏర్పాటైంది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ రెండు కూడా ఏర్పాటుకు భారతదేశ ప్రకటించింది, వరల్డ్ ఎకానమిక్ ఫోరం వేదికగా ప్రకటించింది. అండ్ నెక్స్ట్ మరి ఈ B20 గ్లోబల్ గుడ్ జెండర్ ఈక్విటీ ఈ రెండింటిని ఏర్పాటు చేస్తామని G20 సమావేశాలు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు లాంఛనంగా ప్రారంభించారు. నెక్స్ట్ C4I అంటే సెంటర్ ఫర్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్, 4వ పారిశ్రమ విప్లవానికి కేంద్రము అని అంటామన్నమాట. ఈ సెంటర్ ఫర్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది హైదరాబాద్లో ఏర్పాటు కానుంది. తెలంగాణ ప్రభుత్వానికి వరల్డ్ ఎకానమిక్ ఫోరంకు ఇది ఒప్పందం కుదిరింది. ఇది భారతదేశంలో 2వ కేంద్రం, మొదటిది ముంబైలో ఉన్నది. ప్రపంచంలో 18వ కేంద్రం ఇది. అదేవిధంగా వైద్యానికి సంబంధించి ఎక్స్క్లూజివ్గా ఏర్పాటైన మొదటి కేంద్రంగా చెప్పవచ్చు. ఈ విధంగా మనకు కొలోగ్నీ బేస్డ్ న్యూస్లో ఉంది. అండ్ లాసెన్ బేస్డ్, లాసెన్లో మనకు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఉంటుంది. మరి ఈసారి రష్యా, బెలారస్ ఈ 2 దేశాలకు చెందిన అథ్లెట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను ప్యారిస్లో జరగబోయే 2024 ఒలింపిక్స్లో లైక్ ప్రారంభ వేడుకల్లో అలో చేయరాదని చెప్పి నిర్ణయించినారనమాట. ఏ అథ్లెట్లనంటే రష్యా, బెలారస్కు సంబంధించిన క్రీడాకారులను. రైట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి హేగ్లో మనకు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్, అదేవిధంగా ఆర్గనైజేషన్ ఫర్ ప్రాహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్. ఓకే, ఇవన్నీ ఉన్న సంగతి తెలిసింది. మరి ఓకే, ఈ ICJ 2 అంశాల రీత్యా, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ 2 అంశాల రీత్యా వార్తల్లో ఉన్నది. ఎందుకంటే సో హమాస్లో మరి ఎవరైతే ఈ లైక్ యుద్ధం మూలంగా సతమతమవుతున్న ప్రజలు ఉన్నారో వాళ్లకు ఆహారాన్ని అందించేందుకు సహకరించండి అని ఆదేశించింది ఇజ్రాయెల్. ఆ ఆహార సరఫరాను అడ్డుకోకండి, సో వాళ్ళకి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, సో కాబట్టి మీరు సహకరించాలి అని ఆదేశాలు ఇచ్చింది. రెండవది వచ్చేసి ఈ ICJలో మనకు 15 మంది న్యాయమూర్తులు ఉన్నారు, ఒకరు ప్రెసిడెంట్గా ఎన్నికవుతారు. మరి ఇప్పుడు ప్రెసిడెంట్గా జడ్జ్ నవాఫ్ సలాం, ఓకే, లెబనీస్కు చెందినవారు, లెబనాన్కు. సో గతంలో ఇది ఒక 10-15 ఏళ్ళ కిందట జరిగిన ఒక సెషన్లో బై మిస్టేక్ లైబీరియా అని చెప్పినాను, ఒక ఆస్పిరెంట్ మన దృష్టికి తెచ్చినారు. సో దాన్ని ఓకే మీరు కూడా సెర్చ్ చేసుకోండి. లెబనాన్కు చెందినవారు నవాఫ్ సలాం అధ్యక్షుడిగా ఎన్నికైనారు. ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో భారత్ నుంచి 4 ఎన్నికయ్యారు. ఓకే, బెనగల్ నరసింహారావు, నాగేంద్ర సింగ్, RS పాఠక్, దల్వీర్ సింగ్ భండారి. అయితే ఇందులో మనకు నాగేంద్ర సింగ్ కూడా ఈ విధంగా అధ్యక్షుడైనారు. ఓకే, ఆయన ఒక్కరే అయ్యారు. నెక్స్ట్ మరి ఇదే మనకు హేగ్లో యూరోపోల్ ఉంటుంది. సో CBI, యూరోపోల్ సైన్ చేసినాయి. సో ఎందుకనంటే
విచారణకు సంబంధించి పరస్పరం సహకారానికి మంచి మంచి టెక్నాలజీ కానీ మంచి ఓకే ఈ కేసులకు ఛేదించే ఏవైనా పరిశోధన అంశాలను కానీ మనకు వాళ్ళు చెప్తారు, మన దగ్గర ఉంటే మనం వాళ్ళతో షేర్ చేసుకుంటాం అన్నమాట. సో ఈ విధంగా యూరోపోల్ వార్తల్లోకి వచ్చింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ ఇష్యూస్కి వెళ్ళే ముందు తెలంగాణ గ్రూప్ 2 999కి అందిస్తుంది ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. అదేవిధంగా ఓకే ఈ బుక్స్ టెట్ పేపర్ 1 సంబంధించిన బుక్స్ onlinebooks.comలో కొనుక్కోవచ్చు, లేదా మీరు నేరుగా ఏదైనా బుక్ షాప్లో కొనుక్కోవచ్చు. అదేవిధంగా తెలంగాణ టెట్ పేపర్ 1 1299 రూపీస్కి అందిస్తుంది. అదేవిధంగా డిఎస్సి ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ 2024 ఇవి కూడా అందుబాటులో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ టీఎస్ స్పెషల్ డిఎస్సి 6 బుక్స్ ప్యాకేజ్ కూడా ఒకటి ఉన్నది. అండ్ మార్చి 20 నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంది. అండ్ తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్స్ పేపర్ 2 ఎడ్యుకేషన్ బుక్స్ కూడా ఉన్నాయి. మీరు నేరుగా బుక్ షాపులలో కొనుక్కోవచ్చు, లేదు అంటే onlinebooks.comలో ఆర్డర్ చేయవచ్చు. రైట్, అండ్ నెక్స్ట్ బ్రజెల్స్ కేంద్రంగా పనిచేసే సంస్థలు బెల్జియంలో. ఇందులో నాటో ఉంటుంది, యూరోపియన్ యూనియన్ ఉంటుంది. మరి నాటో డయానా ప్రోగ్రామ్ అని చెప్పి ఒకటి చేపట్టింది. డయానా అంటే డిఫెన్స్ ఇన్నోవేషన్ యాక్సిలరేటర్ ఫర్ నార్త్ అట్లాంటిక్. యాక్చువల్గా ఇది ఎప్పటి నుంచో ఉన్నది. ఈ ప్రోగ్రాంలో ఫిన్లాండ్ కూడా చేరింది. సో నిజానికి నాటో అనే కూటమిలో ఫిన్లాండ్ 31వ దేశం, 32వ దేశంగా స్వీడన్ ఇటీవలే చేరింది. సో ఈ నాటోకి సంబంధించిన రకరకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇందులో డయానా అనేది ఒక ప్రోగ్రామ్, డిఫెన్స్ ఇన్నోవేటర్ యాక్సిలరేటర్ ఫర్ నార్త్ అట్లాంటిక్. అంటే ఏం లేదు, ఈ సభ్య దేశాలలో రక్షణ రంగ వ్యవస్థలు మరింత బలోపేతం చేసేందుకు పరిశోధన చేసే వ్యవస్థ ఇందులో సభ్యత్వాన్ని పొందిందన్నమాట. ఇటీవలే ఏ దేశం చేరింది నాటో డయానాలో అంటే ఫిన్లాండ్ చేరింది. నెక్స్ట్ ఇదే బ్రజెల్స్ కేంద్రంగా యూరోపియన్ యూనియన్ ఉంటుంది మనకు. మరి ఈ యూరోపియన్ యూనియన్ 2024 నాటికి 90% హరితవాయు ఉద్గారాలను తగ్గించాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకున్నది. సో అంతేకాదు 2050 నాటికి కార్బన్ తటస్థత సాధించాలి అని కూడా నిర్ణయించింది. ఇదిగాన సాధిస్తే ఈ గంటను దక్కించుకున్న ప్రపంచపు మొట్టమొదటి కాంటినెంట్గా ఇది ఒక రికార్డును క్రియేట్ చేయనుంది. అండ్ అదేవిధంగా ఇది ఆల్రెడీ చెప్పినాను, కృత్రిమ మేధాకు సంబంధించి మరి యూరోపియన్ పార్లమెంట్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నది. సో కృత్రిమ మేధాను నియంత్రించబోతున్నది. ఈ తరహా నిర్ణయం తీసుకున్న ప్రపంచపు తొలి వ్యవస్థ యూరోపియన్ యూనియన్. నెక్స్ట్ సో కెన్యాలోని నైరోబీ కేంద్రంగా ఓకే మనకు యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ పనిచేస్తుంది. సో దీనికి సంబంధించిన ఒక శాసన వ్యవస్థ. సో ఇదేంటనంటే సస్టైనబుల్ లైఫ్ స్టైల్ అంటే మన లైఫ్ స్టైల్ అనేది సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఉండాలి. ఓకే, సో దీన్ని ఒకదాన్ని ఆమోదించింది. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరున్నారనుకోండి, ప్లాస్టిక్ని క్యారీ చేయకూడదు. రైట్, మ్యాక్సిమం వీలైనంత మేరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేయాలి. మీ లైఫ్ స్టైల్ని పర్యావరణానికి అనుకూలంగా మలుచుకోవాలి. సో మరి భారతదేశం ఏ విధంగా మార్పు చేయాలని చెప్పి సబ్మిట్ చేసింది. భారత్ చేసిన ప్రతిపాదనకు శ్రీలంక, బొలివియా దేశాలు మద్దతు పలికినాయి. నెక్స్ట్ అడిస్ అబబ్బాలో మనకు ఆఫ్రికన్ యూనియన్ ఉంటుంది. సో ఈ గాడిద చర్మాన్ వాణిజ్యాన్ని నిషేధించింది. రైట్, సో ఇది లైక్ అమ్మరాదు కొనరాదు అనమాట. సో మనకు సౌత్ కొరియా అనే దేశం కూడా ఈ తరహా నిర్ణయం ఒకటి తీసుకుంది. కుక్క మాంసాన్ని, డాగ్ మీట్ని అమ్మకుండా అండ్ కొనకుండా సో దాన్ని ట్రేడ్ని కూడా నిషేధించింది. మరి భారత్ కేంద్రంగా మనకు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఉన్న సంగతి తెలిసిందే, గుర్గాంలో. ఇందులో 97వ దేశంగా మనకు పనామా చేరింది. 97వ దేశంగా 119వ దేశంగా మనకు మాల్టా చేరింది. సో మరి మధ్యలో దేశాలు ఏవి అంటే, నిజం చెప్పాలి అని అంటే ఇప్పుడు మాల్టా చేరింది 119వ దేశం, కానీ ఇది పూర్తిస్థాయి సభ్యత్వం కాదనమాట. ఆ దేశ పార్లమెంట్ అంగీకరించాలి, రాటిఫై చేయడం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో మనకు చాలా దేశాలు సంతకం చేసిపోయినాయి, ఇంకా వాళ్ళ దేశ పార్లమెంట్ ఒప్పుకోలేదు. ఇన్ కేసు ఇప్పుడు మాల్టా పార్లమెంట్ ఒప్పుకుంది అనుకోండి, అది 98వ దేశం అయిపోతుంది. ఓకే, సో 97వ దేశంగా మనకు ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో చేరింది పనామా. 119వ దేశంగా సంతకం చేసింది మాల్టా. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు థాయిలాండ్ కేంద్రంగా పనిచేసే ఈకోసాక్ వాళ్ళ బ్రాంచ్ ఒకటి ఉంది, యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఫర్ ఏషియా అండ్ పసిఫిక్. ఆసియా పసిఫిక్ ప్రాంతాలకు సంబంధించింది. మరి ఇదెందుకు వార్తల్లో ఉంది అంటే, మనకు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను మనం ఎప్పటి వరకు సాధించాలి, 2030 వరకు సాధించాలి. కానీ ఈ ప్రాంతంలో పురోగతి లేదా ప్రోగ్రెస్ అంతగా లేదు.
నిజం చెప్పాలంటే ఈ ప్రాంతంలో ఇవి సాధించడానికి 2062 సంవత్సరం అవసరం అవుతుంది. ఓకే, 32 ఇయర్స్ వీళ్ళు వెనకబడిపోయినారు. ఓకే అని చెప్పి మనకు నివేదిక చెప్పింది. అండ్ నెక్స్ట్ మనీలా కేంద్రంగా మనకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంటాయి. మరి ఈ ఏడీబీ భారతదేశపు కంట్రీ డైరెక్టర్గా మియో ఒకా అనే మహిళను అపాయింట్ చేసింది. ఓకే, ఈ ఏడీబీ భారతదేశపు కంట్రీ డైరెక్టర్గా ఎవరిని అపాయింట్ చేస్తుంటే మియో ఒకా అనే ఒక మహిళ. అండ్ అదేవిధంగా మనకు ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, కార్యనిర్వాహక డైరెక్టర్గా వికాసశీల్ అపాయింట్ అయినారు. ఓకే, వికాసశీల్ అపాయింట్ అయ్యారు. అండ్ నెక్స్ట్ ఇక మిస్లేనియస్ కాన చూస్తే బ్లూ లీడర్స్ అని చెప్పి ఒక వ్యవస్థ ఉన్నది. సో ఇదేం లేదు, సముద్రంలో జరిగే ఈ విధ్వంసం కాకుండా అడ్డుకుంటాయి అన్నమాట. ఓకే, సముద్రంలో జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు ఉద్దేశించిన వ్యవస్థ బ్లూ లీడర్స్ అంటారు. మరి వీళ్ళు ఏం చేశారంటే బయోడైవర్సిటీ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ అంటే యుఎన్ హైసీస్ ట్రీటీ ఉంది కదా, చాలా సందర్భాల్లో చెప్పినా నేను, దాన్ని అమలు చేసేందుకు ఉద్దేశించింది. అంటే ఏ దేశానికైనా 200 నాటికల్ మైల్స్ తర్వాత అది అందరికీ కామన్ వాటర్ అవుతుంది, కామన్ ఏరియా అవుతుంది. అక్కడ ఈ పర్యావరణాన్ని కాపాడాలన్నమాట. సో వీళ్ళు ఏం చేశారు, మనకి 2030 నాటికి కనీసం ఓకే 30% ఈ జల వ్యవస్థను బాగు చేస్తారు. అంటే ఈ 200 నాటికల్ మైల్స్ తర్వాత ప్రపంచ దేశాలకు అందరికీ చెందే కామన్ ఏరియాలో ఏది ఉందో అక్కడ విధ్వంసం అయింది. 100 యూనిట్ల విధ్వంసం అయింది అనుకోండి, దాన్ని అట్లీస్ట్ 30% అన్నా మనము తగ్గించాలి, పునరుద్ధరించాలి, బాగు చేయాలి. ఎప్పటి వరకు? 2030 వరకు. ఓకే, అండ్ ఈ హైసీస్ ట్రీటీకి సంబంధించి పూర్తి స్థాయిలో రక్షణతో కూడిన మనకు జల వ్యవస్థలను ఏర్పాటు చేయడము, ఓకే, ఇక్కడ మానవుల కార్యకలాపాలను అడ్డుకోవడం వంటివి చేయాలని చెప్పి బ్లూ లీడర్స్ నిర్ణయించినారు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు బిమ్స్టెక్. సో బిమ్స్టెక్ అనేది బంగ్లాదేశ్లోని ఢాకా కేంద్రంగా పనిచేసే వ్యవస్థ. మరి దీనికి సెక్రటరీ జనరల్గా భారత్కు చెందిన ఇంద్రా మణిపాండే అపాయింట్ అయినారు. విధంగా ఈ వ్యవస్థకు భారత్కు చెందిన ఒక వ్యక్తి అపాయింట్ కావడం అన్నది ఇదే ప్రథమం. రైట్, సో ఇవి మనకు గడిచిన 3 నెలల్లో వార్తల్లో నిలిచిన ముఖ్యమైన ఆర్గనైజేషన్స్. మనం నెక్స్ట్ సెషన్లో ఈ 3 నెలల్లో వార్తల్లో నిలిచిన దేశాలు, సో ఆ సెషన్ని అది ఇంటర్నేషనల్ పార్ట్ 2గా చూద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.